పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన ఎజ్రా 6వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఎజ్రా 7వ అధ్యాయం చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. అతడు సెరయ కుమారుడై ఉండెను. సెరయ అజర్య కుమారుడు, అజర్య హిల్కియా కుమారుడు, హిల్కియా సల్లూము కుమారుడు, సల్లూము సాదోకు కుమారుడు, సాదోకు అహిటూబు కుమారుడు, అహిటూబు అమర్య కుమారుడు, అమర్య అజర్య కుమారుడు, అజర్య మరయేతు కుమారుడు, మరయేతు జెరహ్య కుమారుడు, జెరహ్య ఉజ్జి కుమారుడు, ఉజ్జి బుక్కి కుమారుడు, బుక్కి అబీషవ కుమారుడు, అబీషవ ఫినెహాసు కుమారుడు, ఫినెహాసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. మరియు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలీల కొందరును, యాజకులు కొందరును, లేవీలను, గాయకులను, ద్వారపాలకులను, నెతనీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. రాజు ఏలుబడి యందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణ హస్తము తనకు తోడుగా నున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీలకు దాని కట్టడాలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలీలకు విధించిన కట్టడాల యందును శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదులు నకలు రాజైన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఇలాగా సెలవిచ్చెను. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా, మా రాజ్యమందుండు ఇశ్రాయేలీలలోను వారి యాజకులలోను లేవీలలోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనవపూర్వకముగా ఇష్టపడి వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. మరియు యెరూషలేములో నివాసం గల ఇశ్రాయేలీల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకొని పోవలను. మరియు బబులోను ప్రదేశం అదంతటన నీకు దొరకు వెండి బంగారములంతయు ఈ జనులను యాజకులను యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకొని పోవలను. తడవు చెయ్యక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను, పొట్టేళ్లను, గొర్రె పిల్లలను వాటితో కూడా ఉండవలసిన భోజన పానార్పణములను కొని యెరూషలేమునందు మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించుము. మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారంగా నీకును నీ వారికిని యుక్తమని తోచిన దానిని చేయవచ్చును. మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకు ఇయ్యబడిన ఉపకరణములను నీవు యెరూషలేములో దేవుని ఎదుట అప్పగింపవలెను. నీ దేవుని మందిరం విషయంలో దానమిచ్చుటికై మరి ఏదైనాను నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకు ఇయ్యబడిను. మరియు రాజునైన అర్తహషస్త అను నేను నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రియు యాజకుడనైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దాన్ని చేయవలెను. 1000 తూముల గోధుమలు, 200 మణుగుల వెండి, 300 తూముల ద్రాక్షరసము, 300 తూముల నూనె, లెక్క లేకుండా ఉప్పును ఇయ్యవలెను. ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దాన్ని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చెయ్యవలసి ఉన్నది. రాజు యొక్క రాజ్యం మీదకిని అతని కుమారుల మీదకిని కోపం ఎందుకు రావలను? మరియు యాజకులను, లేవీలను, గాయకులను, ద్వారపాలకులను, నెతనీయులను, దేవుని మందిరపు సేవకులైన వారందరినీ గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తు గాని సుంకము గాని పన్ను గాని వేయుట కట్టడము న్యాయము కాదని తెలుసుకొనుడి. మరియు ఎజ్రా
నది అవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకే నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకున్న వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలెను. ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరో వారికి నేర్పవలెను. నీ దేవుని ధర్మశాస్త్రము కానీ రాజు యొక్క చట్టము కానీ గై కొనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణశిక్ష అయినను త్యాగమైనను ఆస్తి జప్తైనను ఖైదునైనను వానికి విధింపవలెను. యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందున రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందునను నా పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీల ప్రధానులను సమకూర్చితిని. ఇంతటితో ఎజ్రా 7వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఎజ్రా 8వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్.